హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ పాకంతో పని లేకుండా, తడి బియ్య పిండితో పని లేకుండా ఈజీగా అరిసెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలకి అప్పటికప్పుడు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయి. దానికోసం నేను ఒక బౌల్ పెట్టుకొని 1 కప్ బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు ఇలా గ్యాస్ మీద ఉంచుకొని బెల్లం కరిగిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే సరిపోయిద్ది. పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోయిద్ది. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ ఇట్లా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పొడి బియ్య పిండి ఉంది కదా, అది తీసుకోవాలి. దాంట్లో మనం బెల్లం కరగబెట్టి ఉంచుకున్నాం కదా, అది వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తడి బియ్య పిండి అయితే అవసరం లేదు, నార్మల్గా పొడి బియ్య పిండి యూజ్ చేసుకొని చేసేసుకుంటే సరిపోయిద్దండి. ఇలా బెల్లం వాటర్ అనేవి కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి. అందుకే బెల్లం మనం కరిగించుకునేటప్పుడు కొంచెం మాత్రమే వాటర్ వేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా వచ్చింది అనుకుంటే కొంచెం పాలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది చలిమిడి ఎలా ఉండిద్దో అలా రావాలండి. సో ఇదిగోండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోయిద్ది. ఫైనల్గా 1 స్పూన్ పైన ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం అరిసెలు ఏ విధంగా చేసుకుంటామో అలా కొంచెం కొంచెం ఉండల్లాగా తీసుకొని ఇలా ఒక కవర్ మీద ఇలా అరిసె షేప్లో ఇలా ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్యాన్ మీద పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్లిప్ చేసుకుంటూ వీటిని కాలించుకుంటే సరిపోయిద్ది. ఇంతేనండి, సేమ్ మిగతా బ్యాటర్ అంతా కూడా ఇలా కొంచెం కొంచెం ఉండలు చేసుకొని అరిసెల్లాగా చేసుకొని ప్యాన్లో వేసుకొని ఉడకనిచ్చుకొని తీసుకుంటే సరిపోయిద్ది. చాలా అంటే చాలా ఈజీగా ఎవరైనా సరే వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయి. పిల్లలకైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇలా తయారు చేసి ఇచ్చేసేయచ్చు. ఇంతేనండి, మనకు కావాల్సినటువంటి అరిసెలు అనేవి చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. మనం పాకం పట్టి అరిసెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఉంటుందో అలానే ఉంటుందండి టేస్ట్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.